గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కన్నప్ప సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగా మంచు విష్ణు నటించిన కొత్త సినిమాలను టీవీల్లో చూడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపని తెలుగు ప్రేక్షకులు ఈసారి కన్నప్ప కోసం మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్ హీరోలు ఉన్నారనే కారణంతో పాటు ఈసారి మంచు విష్ణు మంచి కథతోనే వచ్చాడని చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. నిజం చెప్పాలంటే కొన్ని రోజుల క్రితం వరకు కన్నప్ప సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. దానికి కారణం లేకపోలేదు. ఇటీవలి కాలంలో విష్ణు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలవుతున్నాయి. దీ సినిమా తర్వాత మంచు విష్ణుకు ఇప్పటివరకు సరియైన హిట్ లేదు. హిట్ సంగతి పక్కన పెడితే కనీసం ఒక్క షో కూడా హౌస్ఫుల్ అయిన దాఖలాలు లేవు. దీనికి తోడు మంచు కుటుంబం అంటేనే ట్రోలింగ్ అన్నట్టుగా మారిపోయింది. అసలు వాళ్లు మైక్ పట్టుకుని మాట్లాడారంటే చాలు ట్రోలర్లకు పండగే. కుప్పలు తెప్పలుగా ట్రోలింగ్ కంటెంట్ దొరుకుతుందని అనుకుంటారు. అయితే వీటన్నింటినీ దాటుకుని ఇప్పుడు కన్నప్ప సినిమాపై మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ప్లాప్ అవ్వాలని కాకుండా చాలామంది హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సినిమాను చూసిన చాలామంది సెలబ్రిటీలు సినిమా సూపర్ హిట్ అని, బంపర్ హిట్ అని చెబుతున్నారు. వారి మాటలు పక్కన పెడితే తాజాగా ఈ సినిమాను చూసిన పలువురు సినీ విశ్లేషకులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. బాలీవుడ్కు చెందిన పలువురు సినిమా క్రిటిక్స్ సినిమా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ సుమిత్ కడేల్ ఈ సినిమాపై ఒక ట్వీట్ చేశారు. కన్నప్ప సినిమా ఇప్పుడే చూశాను. చివరి 30 నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. సినిమా కథ, స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి. మైండ్లో నుంచి పోవడం లేదు అని తెలిపారు. అంతేకాదు, రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఇప్పుడు కన్నప్ప సినిమా చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగిందని చెప్పారు. ప్రభాస్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్ అని, కన్నప్పగా మంచు విష్ణు అదరగొట్టాడని ప్రశంసించారు. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం కాస్త నెమ్మదిగా అనిపించిందని, ఓవరాల్గా మాత్రం సినిమా సూపర్ అని రివ్యూ ఇచ్చారు. మరోవైపు కోన వెంకట్ కూడా ఈ సినిమా చూసి కన్నప్ప కంటెంట్ తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలా సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. చివరి 30 నిమిషాలు మాత్రం టెర్రిఫిక్ అని చెప్పారు. డార్లింగ్ ప్రభాస్ ఇంపాక్ట్ కన్నప్ప సినిమాకు బాగా కలిసొచ్చిందని, చివరి 20 నిమిషాల్లో మంచు విష్ణు నట విశ్వరూపం చూపించాడని, ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటారని రివ్యూ ఇచ్చారు. ఈ రివ్యూలు చూస్తుంటే సినిమా మాత్రం అదిరిపోయేలా ఉందని అనిపిస్తోంది. ఈ దెబ్బతో మంచు విష్ణు ట్రోలర్ల నోళ్లు మూయించేస్తాడేమో. ప్రభాస్తో కలిసి వీళ్లకి పెద్ద దెబ్బే కొట్టేలా ఉన్నాడు. ఇక మరికొన్ని గంటల్లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. అసలు ఇప్పటివరకు మంచు విష్ణు ఏ సినిమాకు కూడా ఇంతటి హైప్ రాలేదు. కథ కొత్తగా ఉండి ప్రేక్షకులను కాస్త ఎంటర్టైన్ చేసినా సినిమా ఊహించని స్థాయిలో హిట్టవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.